హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమనా షైని. ఈరోజైతే మేము హైదరాబాద్లో ఉన్న కర్మన్ఘట్ హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాము. మెయిన్ ఇక్కడ హనుమంతుడు ధ్యానంలో ఉంటాడు, అంటే ధ్యానాంజనేయ స్వామి దేవస్థానం అని కూడా అంటారు. ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్ అండ్ మంచి విశిష్టత కలిగిన టెంపుల్ అట. మేము కూడా ఫస్ట్ టైమే విజిట్ చేశాము, కానీ చాలా పీస్ఫుల్గా అండ్ మాకు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వచ్చింది. అంత బాగుంది టెంపుల్కి. మీరు కూడా ఎక్కడైనా దగ్గరలో ఉన్నారంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. అంత బాగుంటుంది టెంపుల్ అయితే. ఒక్కసారి మీరు ఈ వ్యూ అంతా చూస్తూ నేను చెప్పే ఈ టెంపుల్ యొక్క విశిష్టత అయితే తెలుసుకోండి. నేను కూడా ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని మీ అందరితో షేర్ చేస్తున్నాను. మీ అందరు కూడా ఈ టెంపుల్ యొక్క విశిష్టత తెలుసుకుంటారని ఈ వీడియో అయితే తీశాను. ఓకే అండి, ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ఓకే, మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ టెంపుల్ని అయితే కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడైతే స్థాపించాడట. ఈ కర్మన్ఘట్ని ముందుగా లక్ష్మీపురం అయితే అనేవారట. అప్పటి కాలంలో ప్రతాపరుద్రుడు లక్ష్మీపురంలో వేటకైతే వెళ్ళాడట. వేటకు వెళ్ళినప్పుడు అతను బాగా అలసిపోయి అక్కడే నిద్రించాడట. అప్పుడు తన పక్కన రామ్ రామ్ అంటూ ఒక శబ్దం అయితే వినిపించిందట. ప్రతాపరుద్రుడు వెనకకు మరలి చూస్తే ఆంజనేయ స్వామి ఉన్నారట. అప్పుడు ప్రతాపరుద్రుడు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంటికి వచ్చేసాడట. అప్పుడు ఆంజనేయ స్వామి రాత్రి కలలో ప్రతాపరుద్రునికి కనిపించి, నాకు ఇక్కడ ఒక దేవస్థానం ఏర్పాటు చేయి అని చెప్పాడట. అప్పుడు ప్రతాపరుద్రుడు ఆంజనేయ స్వామి దేవస్థానంను ఈ కర్మన్ఘట్లో అయితే స్థాపించాడు. అప్పటి 400 సంవత్సరాల క్రితం మనల్ని మొఘలులైతే స్థాపించేవారు. దాంట్లో ఔరంగజేబు చాలా మన హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేసేవాడట. అందులో ఈ టెంపుల్ని కూడా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో చాలామంది సైనికుల్ని ఆ టెంపుల్ని ధ్వంసం చేయండి అని పంపించాడట. అందరూ సైనికులు కూడా వారి శక్తిని కోల్పోయి అందరూ చనిపోయారట. చివరికి ఔరంగజేబే నేనే ఆ టెంపుల్ని ధ్వంసిస్తాను అని చెప్పేసి వచ్చి కోపంతో ఒక్క పోటు పొడిచాడట. వెంటనే ఆంజనేయ స్వామి ఉగ్ర రూపంతో అక్కడి వాతావరణం అంతా మారిపోయిందట. ఆ ఔరంగజేబ్ పైన కోపంతో మందిర్ తోడ్నేతో పైలే తుమ్ కర్ మన్ఘట్ అని అన్నాడట. అప్పుడు ఔరంగజేబు గజగజ వణికిపోయాడట. అంటే ముందు ఈ ఆలయంను ధ్వంసం చేయాలంటే నువ్వు ముందు మనసును గట్టి చేసుకో అని అన్నాడట. అప్పటి నుండి కర్మన్ఘట్ అని ఈ లక్ష్మీపురంని అంటున్నారట. చూడండి ఎంత మంచి విశిష్టత ఉందో కదా. ఆంజనేయ స్వామి ఔరంగజేబుని గడగడా వణికించాడంటే ఎంత ప్రాముఖ్యత కలిగిన టెంపుల్ కదా. అది మన హైదరాబాద్లో మనకు దగ్గరలో ఉన్న టెంపుల్. ఇక్కడైతే మెయిన్ నిజంగా అండి, ఎలాంటి సంతానం లేని వారికైనా మనకు ఎలాంటి కోరికలున్నా మనం వచ్చేసి ఇక్కడ ఒక ముడుపు కట్టి మనం దేవుణ్ణి మనసులో మంచిగా తలుచుకొని మొక్కుకున్నామంటే ఖచ్చితంగా కోరికైతే నెరవేరుతుందట. అంత నమ్మకం కలిగిన టెంపుల్ అట ఇది. ఇక్కడ మెయిన్ వాహనాలు కొనుగోలు చేస్తాం కదా, ఏ వాహనమైనా ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి అయితే పూజ చేయించుకుంటారంట. ఇక్కడ పూజారులు కూడా అందరూ చాలా అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారు. అందరు కూడా ఇక్కడ మెయింటెనెన్స్ వచ్చేసి అయితే అంటే చాలా నీట్గా ఉంది. ప్రతాపరుద్రుడి కాలంలో స్థాపించిన అతని తర్వాత ఉన్న రాజులు కూడా ఈ టెంపుల్ని అయితే బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ఓన్లీ ఈ టెంపులే కాక చాలా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అంటే జగన్నాథ ఆలయము, సరస్వతి మాత, విఘ్నేశ్వర ఆలయం, రామ మందిరం, ఇలా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. మెయిన్ ఇక్కడ 2 కోనేరులు ఉన్నాయండి. ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్లో ఒక కోనేరు ఉంటుంది. మళ్ళీ మన దేవస్థానం పక్కనే ఒక బావి రూపంలో ఒక కోనేరు అయితే ఉంటుంది. అక్కడైతే ఎప్పుడు వాటర్ అనేది అసలు ఎండిపోదు అంట. అంత విశిష్టత కలిగిన ఈ టెంపుల్ ఒక్కసారి మీరంతా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. మేమైతే మెయిన్ రష్, అసలు ఆ రోజు రష్ లేరు. మేము మెయిన్ 1 o'clockకి ఆ టైంలో విజిట్ చేశాము. అందుకే ఇంత పీస్ఫుల్గా వ్లాగ్ అయితే తీయగలిగాను. మంగళవారం కానీ ఆదివారం కానీ వచ్చామంటే అస్సలు మనకి దర్శనం కూడా అవ్వడం కష్టమట. అంత రష్ ఉంటారట. ఇక్కడ డైలీ అన్నదానం కూడా అవుతుందట. అంత అంటే అంత బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. చూడండి ఒక్కసారి వ్యూ వచ్చేసి ఎంత నీట్ మెయింటెనెన్స్ చేస్తున్నారో కదా.
మీ అందరు కూడా ఈ టెంపుల్ని దర్శించుకోండి, మీ కోరికలను కూడా తీర్చుకోండి. అంత బాగుంది టెంపుల్ వచ్చేసి. ఇక్కడ చూడండి, ఇది వాహన హనుమాన మందిరం. ఇక్కడే వాహనాలకైతే పూజ చేస్తారట. ఇంత బాగున్న టెంపుల్ని మేము విజిట్ చేసినందుకు మేము కూడా మా అదృష్టంగా అయితే ఫీల్ అవుతున్నాము. ఓకే అండి, నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.